అనామిక అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటుంది. "ఏమమ్మా ఏం ఫోన్ చేశావు?" అనైతే అడుగుతూ ఉంటుంది. "నీ నుంచి గుడ్ న్యూస్ విందామని ఫోన్ చేశాను. ఎంతవరకు వచ్చింది? నీ చేతికి బాధ్యతలు వచ్చాయా? నీ చేతికి ఇంటి తాళాలు వచ్చాయా?" అనైతే అడుగుతూ ఉంటుంది. "ఆ! వచ్చాయి. నా చేత కాదు కావ్య అక్క చేతికి" అనైతే అంటూ ఉంటుంది. "ఏంటి కావ్యకి ఇచ్చారా పత్రం?" అనైతే అంటూ ఉంటుంది. "అవునమ్మా" అనంటే, "మరి నువ్వేం చేస్తున్నావే? తగులు పెడిసి అది చేసి, ఇది చేసి పెత్తనం నీకు తీసుకుంటున్నాను కదంటే" "అవన్నీ అవ్వట్లేదు కానీ ప్రస్తుతానికి కళ్యాణ్‌ని ఆఫీస్‌కి పంపిస్తున్నాను. ఆఫీస్‌కి వెళ్ళాక ఆ ఆఫీస్‌ని నెమ్మదిగా కళ్యాణ్ చేతిలో పెట్టి ఆ ఆఫీస్‌ని నా చేతిలోకి తీసుకుంటాను" అనైతే అంటూ ఉంటుంది అనామిక. "ఏం చెప్తానమ్మా అన్నీ కావ్య అక్కకే ఫేవర్‌గా జరుగుతున్నాయి. నాకు కళ్యాణ్ విషయంలో తప్ప ఇంకే విషయంలోనే నాకు ఫేవర్‌గా ఉండట్లేదు" అనైతే అంటూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అనామిక. అలా మాట్లాడుతున్న అనామికని రుద్రాణి అయితే వింటూ అనామిక మాటలైతే రుద్రాణి వింటూ ఉంటుంది. అలా వింటూ, "అమ్మో! నువ్వు ఇంత దీనిగా ఇదవుతున్నావా? నిన్ను చాలా తక్కువ అంచనా ఏసాను కానీ నువ్వు చిన్నదానివి కాదు పెద్దింటి దానివే" అనైతే అనుకుంటూ ఉంటుంది. అలా మాటలు విని రుద్రాణి కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. పర్లేదు అనామిక కూడా ఈ ఇంటిని కూల్చడానికే వచ్చింది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. రుద్రాణి కూడా నాకు కూడా అదే కావాలి కదా! కానీ ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటాను దీని దగ్గర నుంచి అనైతే అనుకుంటూ ఉంటుంది.